అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ లో ప్రముఖ హోటల్స్ పై ఐటీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఫుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని బీఆర్ఎస్ నేత హర్షద్ అలీ ఖాన్ ను ఐటీ అధికారులు విచారించారు. తాజాగా పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెఫిల్ హోటల్స్ పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా నగదు, డాక్యుమెంట్స్ ను ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. వీరితో లింక్స్ ఉన్న హోటల్స్ పై సైతం అధికారులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఫుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని బీఆర్ఎస్ నేత హర్షద్ అలీ ఖాన్ ను సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. పిస్తా హౌస్, ఇతర హోటల్స్ తో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఫుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్ ను పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ప్రముఖ ఫుడ్ బిజినెస్ కి చెందినటువంటి హోటల్స్ యజమానుల ఇళ్లపై ఐటీ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ఇంతకు ముందు పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్, ఇప్పుడు ఫుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమానుల ఇళ్లలో కంటిన్యూగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. వీళ్ళు ఒక హోటల్ పేరుతో అనేక బ్రాంచ్లు ఏర్పాటు చేసి వీళ్ళు లక్షలాది రూపాయలుగా ఈ ఫుడ్ ఇన్కమ్ వస్తే అదంతా కూడా ఐటీ పరిధిలోకి రాకుండా ఇదంతా క్యాష్ రూపంలో వీళ్ళు ట్రాన్సాక్షన్స్ జరుపుతూ ఐటీ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశారు. లక్షలాది రూపాయలుగా ఐటీకి చెల్లిస్తున్నటువంటి పన్నులు ఒక రకంగా ఉన్నాయి, వీరికి వచ్చేటువంటి ఆదాయం ఒక రకంగా ఉంది. అసలు ఈ బిజినెస్ వీళ్ళకి రోజు వచ్చేటువంటి రాబడి ఎంత, నెలసరి రాబడి ఎంత, సంవత్సరం పాటు వీళ్ళు ఈ హోటల్స్ పైన ఎంత సంపాదిస్తా ఉన్నారు, దీంట్లో ఎంత సక్రమంగా ఐటీ పే చేస్తా ఉన్నారు, ఎంతమంది ఉద్యోగులకు వీళ్ళు నిజంగానే జీతాలు చెల్లిస్తా ఉన్నారు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అంటూ ఈ వివరాలన్నీ తెలుసుకోవడం కోసం ఫుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని బీఆర్ఎస్ నేత హర్షద్ అలీ ఖాన్ ను ఐటీ అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో పిస్తా హౌస్, షాక్ హౌస్, మేఫిల్స్ కి చెందినటువంటి హోటల్స్ యజమానులు, బినామీలు, డైరెక్టర్లు, ఆ కంపెనీకి చెందినటువంటి చైర్మన్ ఇళ్ల పైన సోదాలు నిర్వహించి భారీగా నగదు, డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్వాధీనపరుచుకుని వాటన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ 3 ప్రధాన హోటల్స్ పైన ఫోకస్ చేసినటువంటి అధికారులు దాంట్లో ఈ ఫుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని బీఆర్ఎస్ నేత హర్షద్ అలీని కూడా లింక్స్ దొరకడంతో ఇతని పాత్ర ఏంటి ఈ హోటల్స్ లో అనే దానిపై కూడా ఐటీ అధికారులు తను ఐటీ కార్యాలయానికి వచ్చి ఆ వివరాలన్నీ కూడా సమర్పించాలని కోరడంతో ఐటీ శాఖ కార్యాలయానికి చేరుకొని బీఆర్ఎస్ నేత హర్షద్ అలీ ఆ వివరాలను కూడా సమర్పించినట్టుగా తెలుస్తుంది. పిస్తా హౌస్ తో పాటు ఇతర హోటల్స్ తో ఉన్నటువంటి సంబంధాలు, ఆర్థిక లావాదేవీల పైన ఐటీ అధికారులు ఈ విచారణ అతని నుంచి రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని హోటల్స్ కి ఇతనికి ఉన్నటువంటి లింక్స్ ఏంటి, ఈ వచ్చేటువంటి ఆదాయం అంతా ఇతనికి ఎందుకు ట్రాన్సాక్షన్ రూపంలో వీళ్ళు బదిలీ చేస్తా ఉన్నారు, ఈ హోటల్స్ కి అతనికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అంటూ కూడా ఫుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని బీఆర్ఎస్ నేత హర్షద్ అలీ ఖాన్ ను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు జారీ చేసి పిలిపించి ఐటీ కార్యాలయంలో విచారించినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్, ఫుడ్ బ్రిడ్జ్ ఈ 4 హోటల్స్ కూడా ఎప్పటి నుంచో హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాయి. బిర్యానీలో గానీ, ఇతర స్నాక్స్ ఐటమ్స్ లో గానీ ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఈ హోటల్ నుంచి ఎక్కువగా ఫుడ్ సరఫరా అవుతుంది. క్వాలిటీలో ఎక్కడ కూడా వీళ్ళు రాజీ పడకుండా ప్లేట్ కి ఒక రేట్ చొప్పున ఫిక్స్ చేసి ఈ ఫుడ్ అంతా కూడా సర్వ్ చేస్తా ఉన్నారు. ఇదంతా క్వాలిటీ విషయంలో పక్కన పెడితే అసలు వీరికి వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఐటీ ఎంత చెల్లిస్తా ఉన్నారు, వీళ్ళకి వచ్చేటువంటి పూర్తి నెలసరి 6 నెలలకు సంవత్సరం పాటు వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఎందుకు ఐటీ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ప్రాపర్ గా ఎందుకు పే చేయట్లేదు, సకాలంలో ఆ పన్నులు చెల్లించట్లేదు అనే ఒక ఉద్దేశంతోనే ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించి ఈ బీఆర్ఎస్ నేతకు ఉన్నటువంటి లింకులు కూడా బయటపెట్టేటువంటి ఆలోచనతో ఐటీ అధికారులకు నోటీసులు జారీ చేసి పిలిపించి అతన్ని విచారించినట్టుగా తెలుస్తుంది. సుంత రైట్, థ్యాంక్ యూ రవితేజ.
ఇక హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ పై ఐటీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఫుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని బీఆర్ఎస్ నేత హర్షద్ అలీ ఖాన్ ను ఐటీ అధికారులు విచారించారు. తాజాగా పిస్తా హౌస్, షాగ్ హౌస్, మేఫిల్ హోటల్స్ పై ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు. భారీగా నగదు, డాక్యుమెంట్స్ ను ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. వీరితో లింక్స్ ఉన్న హోటల్స్ పై సైతం అధికారులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఫుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని బీఆర్ఎస్ నేత హర్షద్ అలీ ఖాన్ ను సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. పిస్తా హౌస్ ఇతర హోటల్స్ తో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.